హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, మనం సాధారణ మానవులం కాదు, మనం దివ్య మానవులం. మనం అనేక నక్షత్ర లోకాల నుంచి ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చి ఉన్నాం. మనం ఎన్నో వేల సంవత్సరాలుగా, ఎన్నో జన్మలుగా ఇక్కడే ఉంటూ ఈ మాయ పొరలో, ఈ 3D మ్యాట్రిక్స్ థియేటర్లో, ఈ అజ్ఞాన అంధకారాల్లో చిక్కుబడి ఉన్నాం. అయితే ఇప్పటి వరకు మనం కూడా ప్రాపంచిక జీవితంలోనే సాధారణ మానవుల్లాగానే జీవిస్తూ వచ్చాం. ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి మనం అడుగుపెట్టామో అప్పటి నుంచి మనలో అవేకనింగ్ అనేది మొదలైంది. ఎప్పుడైతే మనలో అవేకనింగ్ అనేది మొదలవుతూ వచ్చిందో అప్పుడు మనం అసెన్షన్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ అసెన్షన్లో అనేది మనకి అడుగడుగున టెస్ట్లు అనేది ఉంటాయి మాస్టర్స్. అంటే మనం ఇంకా భౌతిక స్థితిలోనే ఉన్నామా, ఆత్మస్థితిలో ఎదుగుతున్నామా లేదా, ఇంకా ఈ భౌతికమైన మనస్సుతోని, లాజికల్ మైండ్తోనే మనం ఇంకా కూడా అట్రాక్షన్స్కి, అఫెక్షన్స్కి గురి అవుతున్నామా, లోనవుతున్నామా అని ఎప్పటికప్పుడు మనకి ఏదైతే ఈ పరమగురు మండలి ఉందో, విశ్వగురు మండలి ఉందో, వీళ్ళు ఎప్పటికప్పుడు మనకి టెస్ట్లు అనేది పెడుతూ ఉంటారు. అందుకే ప్రాపంచిక జీవితంలో మనకి చదువు చెప్పిన తర్వాత ఈ ఎగ్జామ్ పెడతారు మాస్టర్స్. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఎగ్జామ్స్ పెట్టిన తర్వాతే మనకి చదువు నేర్పించడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనమంతా కూడా అసెన్షన్కి సెలెక్ట్ అయ్యాము, కానీ ఇక్కడ మనము ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి మనం సెలెక్ట్ అయ్యామనుకోండి, కానీ ఆ ఇంటర్వ్యూలో ఏదైతే వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతారో వాటికి మనం కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చినప్పుడే మనకు అక్కడ సెలెక్ట్ చేసి జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లేదంటే మళ్ళీ మనం బ్యాక్ వచ్చేయాలి. ఈ అసెన్షన్ కూడా అంతే. ఇక్కడ మనం కంప్లీట్గా ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ గేమ్ నుండి పూర్తిగా మనం పరమపద సోపానం ఎక్కాలి అంటే మనలో ప్యూరిటీ అనేది రావాలి. మనకి 100/100 మార్క్స్ అనేది రావాలి. అయితే ఇది ఒకేసారి జరగదు. కొంచెం అటు ఇటుగా అయినా కూడా మళ్ళీ మనకి నెక్స్ట్ కొంచెం ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడైనా కూడా మనం మళ్ళీ మనల్ని మనము ప్యూరిటీగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మనకి వారాహి అమ్మ ఆల్రెడీ చెప్పారు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది చాలా హడావిడిగా ఉంది, చాలా స్ట్రిక్ట్గా ఉంది, పకడ్బందీగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు మాస్టర్స్, ఇప్పుడు ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో ఈ అసెండెడ్ మాస్టర్స్, ఈ విశ్వగురువులు, పరమగురువులు అంతా కూడా ఒకప్పుడు మానవ దేహాలు తీసుకొని ఎంతో కష్టమైన పరిస్థితుల్లో మనకంటే చాలా ఈజీగా ఉంది ఇప్పుడు. అంటే ఈ అసెన్షన్, ముక్తి, మోక్షం అనేది మన ముంగిటికే వచ్చింది, మన దగ్గరికి అది వచ్చింది. కానీ ఒకప్పుడు వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడి దాన్ని వెతుక్కుంటూ, దానికోసము, ఆ ముక్తి మోక్షం నిర్వాణం కోసము ఎన్నో కష్టాలు పడడం, బాధలు పడడం, ఎంతో దానికోసము వాళ్ళ జీవితాలని పూర్తిగా అంకితం చేసేసి, పూర్తిగా ఈ ప్రాపంచిక స్థితిని వదిలిపెట్టి ఎన్నో ఇబ్బందులు, బాధలు పడుతూ అలా ముక్తి మోక్షం పొంది ఇప్పుడు అద్భుతమైన స్థితిలో ఉన్నారు. కానీ మనకి ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఈ టెక్నాలజీ పరంగా కావచ్చు, మనకి అందించిన ఈ న్యూ ఏజ్ విజ్డమ్ ద్వారా కావచ్చు, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా కావచ్చు, వీటన్నిటి ద్వారా ఏమైందంటే మనకి అసెన్షన్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అందుకే దీని విలువ అనేది ఇంకా మనలో దాని గురించి ఇంకా పూర్తి అవగాహన రావట్లేదు. ఆ విలువను మనం తెలుసుకోలేకపోతున్నాం అనేది నా యొక్క భావన మాస్టర్స్. అంటే ఇది నాలో కూడా ఎప్పుడు దీని మీద రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇంత ఈజీ అయిపోయినప్పుడు మనం దీన్ని చాలా అంటే
కష్టపడి సంపాదించిన రూపాయికున్న విలువ ఈజీగా వచ్చిన ₹1,00,00,000కి ఉండదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే నా అంతర్మథనం అనేది అలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు నాకు అలా అనిపిస్తూ ఉంటుంది మాస్టర్స్. అందుకే మన ముందు ఎవరైతే సీనియర్ మాస్టర్స్ ఉన్నారో, అసెన్షన్ అయిన వాళ్ళు కావచ్చు, ఈ గురుమండలి వీళ్ళందరూ కూడా వాళ్ళ గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు ఈ బుక్స్ ద్వారా కానీ, ఆడియో బుక్స్ ద్వారా కానీ, ఈ ఛానలింగ్ మెసేజెస్ ద్వారా కానీ తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళు ఇంత కష్టపడి ఎంతో శ్రమ కోర్చి ఈ అసెన్షన్ పొందడం జరిగింది. మనం చూస్తే ఇంత సింపుల్గా, ఇంత ఈజీగా మన దగ్గరికి వచ్చినా కూడా దీన్ని మనం పెద్దగా పట్టించుకోవట్లేదు. దాని మీద ఎక్కువ మనం శ్రద్ధ కూడా పెట్టట్లేదు. అంటే నా గురించి చెప్తున్నాను మాస్టర్స్. అంటే నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు నాకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు మన అసెన్షన్ అనేది కేవలం స్వీయ అసెన్షన్ మాత్రమే కాదు మాస్టర్స్. ఇప్పుడు మనం ఒక సామూహికంగా అసెండ్ అవుతున్నాం. అలాగే భూమి కూడా మనతో కలిసి అసెండ్ అవుతుంది. ఇక్కడ ఏ ఒక్కరు ముందుకెళ్ళినా వెనక ఉన్నా కూడా ఇది బ్యాలెన్స్ అవ్వదు. అటు భూమి కానీ, ఇటు మనమంతా కానీ అందరం కలిసే ఇప్పుడు అసెండ్ అవ్వాలి. అందుకే దీన్ని ఇప్పుడు మనము సామూహిక అసెన్షన్ అంటున్నాం. అంటే ఇప్పుడు కేవలం భూలోకమే కాదు, మన గ్యాలక్సీలు కానీ, విశ్వాలు కానీ అన్నీ కూడా అసెన్షన్ బాటలో ఉన్నాయి. ఒకదానితో ఒకటి కనెక్టెడ్గా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కటి అయితేనే నెక్స్ట్ లెవెల్కి అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. అంటే మనం ప్రతి సంవత్సరం ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ఎలా అయితే ప్రమోట్ అవుతా వెళ్తామో, ఇక్కడ కూడా మనకి విశ్వ చక్రం అనేది ముగిసిన తర్వాత ప్రతి ఒక్క ఎర్త్ లాంటి గ్రహాలు కానీ, సూర్యుడు కానీ, లేదా ఈ విశ్వాలు కానీ, గ్యాలక్సీలు అన్నీ కూడా నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఎప్పటికీ కంటిన్యూగా ఇలా జరుగుతూనే ఉంటుంది మాస్టర్స్. అయితే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, 26,000 సంవత్సరాల నుంచి ఏదైతే అనుకోని పరిస్థితుల్లో ఈ భూమి యొక్క ఈ గమనం, ఈ స్థితిగతులు ఏవైతే సడన్గా చేంజ్ అయ్యాయో అప్పటి నుంచి మన వెనక వచ్చే వాటికి కానీ, మన ముందు ఉన్న వాటికి కానీ ఇది డిస్టర్బెన్స్ అనేది అయిపోయింది భూమి అనేది. అందుకే మన గ్యాలక్సీలో ఇన్ని నక్షత్ర మండలాలకు సంబంధించిన మాస్టర్స్ కానీ, వేరే విశ్వాలకు సంబంధించిన వాళ్ళు ఎంతోమంది ఇక్కడ జన్మలు తీసుకోవటమో, లేకపోతే ఇక్కడికి కాంతి దేహాలతో రావటము, ఇక్కడ వర్కులు చేయటం, మనల్ని అవేకం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎంతో కృషి అనేది జరుగుతూ వచ్చింది. మళ్ళీ 2000 సంవత్సరాలకి పూర్వము ఇంకా కంప్లీట్ అయిపోద్ది అన్న సిచ్యువేషన్లో మళ్ళీ ఇక్కడ అనుకునే సిచ్యువేషన్ రావడం జరిగింది. మనం ఇవన్నీ కూడా ముందు వీడియోస్లో చెప్పుకున్నాం మాస్టర్స్. ఎందుకంటే ఒక్క వీడియోలో మనం అన్నీ చెప్పుకోలేం. మనం అన్నీ శ్రద్ధగా, మనకు నిజంగా ఇవన్నీ మనం తెలుసుకోవాలి, సత్యాలన్నీ మనం గ్రహించుకోవాలి అంటే అన్నీ క్లియర్గా వింటేనే, అర్థం చేసుకుంటేనే మనకి అన్నీ కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. కేవలం మన ఒక్క వీడియో ద్వారానే మనం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవాలంటే అది కుదరదు. ముఖ్యంగా మన ఛానల్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే అది మనకి అవసరమైనదే వస్తుంది. ఎందుకంటే మనము ఇప్పుడు అసెన్షన్ బాటలో ఉన్నాము. సాధారణ మానవుల్లాగా ఎవరి లోకాల్లో వాళ్ళు, ఎవరి భౌతిక స్థితిలో వాళ్ళు, ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నట్టుగా మనం ఉంటే కుదరదు. ఇప్పుడు మనము పూర్తిగా ఈ భూలోకం కోసం, ఈ విశ్వ కళ్యాణం కోసం మనం ఇప్పుడు మన స్వీయ కళ్యాణం కూడా ఇందులో ఉంది. కాబట్టి మనం తప్పకుండా ఈ యాగంలో అనేది మనము ఒక సమిధలాగా మన వంతు కర్తవ్య బాధ్యతను తప్పకుండా నిర్వర్తించాలి. అందుకే ఇప్పుడు వ్యక్తిత్వాన్ని మనం పక్కన పెట్టాలి. నేను అంటే నా పేరు ఇది, నేను ఫలానా జెండరు, నేను చేసే జాబు, లేకపోతే
నా ఆస్తిపాస్తులో లేకపోతే నా ఫ్యామిలీ ఇది అనేది మనం ఇప్పుడు పక్కన పెట్టాలి. వీటన్నిటిని ఇప్పుడు మనం వీటితో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం అనేది ఇప్పుడు నిజంగానే అజ్ఞానం మాస్టర్స్. మనకి అవి కేవలం ఒక తాత్కాలికమైన అవసరాలు మాత్రమే. మన శాశ్వతమైన ఆత్మస్థితిలోనే మనం ఈ అసెన్షన్కి మనం కృషి చేసుకోవాలి. మనందరం కలిసే కదా ఇక్కడ సామూహికంగా ఈ అసెన్షన్ బాటలు అనేది వెళ్తున్నాము. అందుకే కదా మన సీనియర్ మాస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా మన కోసం ఇంత వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే మనందరం కలిసే ఈ నిర్ణయానికి వచ్చాం, ఈ ఆటలో పాల్గొన్నాం. ఇవన్నీ మనం ముందు వీడియోస్లో చెప్పుకున్నాం. మనం ఒక బ్రహ్మాండంగా ఏర్పడి మనము అందరం కలిసే ఈ అన్నీ కూడా మనలో ఉన్న ఈ ద్వంద్వత్వపు లక్షణాలన్నీ పోగొట్టుకుంటూ మనం ఇప్పుడు ఈ అసెన్షన్ బాట వరకు వచ్చాం, అంటే చివరి స్థితికి వచ్చాం. అయితే ఇప్పుడు ఇది సులభంగా మనకు వచ్చేసేసరికి మనకి దీని విలువ తెలియట్లేదేమో అని నాకు అనిపిస్తుంది మాస్టర్స్. అంటే ఎవరిని వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే నేను చేసుకుంటున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. మనం ఎక్కువగా సీరియస్గా తీసుకోవట్లేదు. అందరూ ఎంత పరుగులు పెడుతున్నారు, ఎంత వర్క్ చేస్తున్నారు. మనం మాత్రము కేవలం ఎక్కువ సమయాన్ని భౌతిక స్థితిగా ఇస్తున్నామేమో. అంటే నా గురించే చెప్తున్నాను, నేనే ఎక్కువగా అలా చేస్తున్నానేమో అని నాకు ఎప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే మనం ఎక్కడ ఆగిపోవటమో వెనక్కి వెళ్ళడమో జరగదు కాబట్టి మనము ముందుకే వెళ్ళాలి. మనం ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే మనతో పాటే మన వెనక ఉన్న వాళ్ళు కూడా అడుగులు వేస్తూ వస్తారు. మన ముందు ఉన్న మాస్టర్స్ మనకి మార్గదర్శకులుగా మార్గం చూపుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ 2025 నుంచి 27 వరకు భూమికి మినీ ప్రక్షాళన అనేది జరుగుతూ ఉంది. మనం గమనించినట్లయితే ఎక్కడికక్కడ సునామీలు, భూకంపాలు, ఈ ఆకస్మిక మరణాలు, ఇలా యుద్ధాలు రావటం ఇవన్నీ గమనిస్తే అర్థమవుతూ ఉంది. ఇదంతా కూడా మినీ ప్రక్షాళన అనేది జరుగుతూ ఉంది. ఇది ఏ ఒక్క ప్లేస్కే కాదు, మొత్తం ఈ భూలోకమంతా కూడా ప్రక్షాళన అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకి రాబోయే మహాప్రళయం, అంటే దీన్ని ప్రళయం అనే దానికంటే కూడా ప్రక్షాళన, మహాప్రక్షాళన ఏదైతే రాబోతుందో దానికి ఇది డెమో. ఈ సమయంలో చాలా ఏదైతే ఈ రెడ్ జోన్లో ఉన్నాయో, డెడ్ లైన్లో ఉన్నాయో అవన్నీ కూడా కనుమరుగైపోతూ ఉంటాయి. అవి కొన్ని అంటే ఊర్లు కానీ, కొన్ని సిటీస్ కానీ, కొన్ని దేశాలు కానీ, అలాగే మనుషులు కూడా ఎవరైతే లీస్ట్ స్థితిలో ఉంటారో వాళ్ళందరూ కూడా చాలామంది ఈ సమయంలో బాడీలు వెకేట్ చేయడం జరుగుతూ ఉంది. సామూహిక మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. అలాగే ఎవరైతే ఒక గొప్ప పొజిషన్లో ఉండి నలుగురికి మంచి చెప్పాల్సిన ఒక పొజిషన్లో ఉండి వాళ్ళు ఈ మానవుల్ని తమ బోధనలతో కానీ తమ చేష్టలతో కానీ రాంగ్ డైవర్షన్లోకి ఎవరైతే తీసుకెళ్తున్నారో అలాంటి వాళ్ళను కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అలాగే మనం గమనించినట్లే మన పిరమిడ్ మాస్టర్స్ కూడా కొంతమంది సీనియర్స్ అనేది వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా వర్క్ చేశారు, భూమి కోసం ఎన్నో జన్మలుగా ఎంతో వర్క్ చేశారు కాబట్టి అలాంటి వాళ్ళని సేఫ్గా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్ అనేది ఇచ్చారు కాబట్టి వాళ్ళు మళ్ళీ కాంతి దేహాలు ధరించి, కారణదేహాలు ధరించి వేరే ఇతర లోకాలకు వర్క్ చేయడమో లేదు వాళ్ళు ఎంచుకున్న వేరే లక్ష్యం కోసం వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనలాగా ఇప్పుడిప్పుడే అసెండ్ అవుతున్న వాళ్ళు వస్తున్నారు కాబట్టి మన ఈ గ్రేట్ సీనియర్ మాస్టర్స్ ఎప్పటి నుంచో పాపం ఎంతో వర్క్ చేస్తూ వచ్చారు కాబట్టి అలాంటి వాళ్ళు అది కూడా వాళ్ళ ఇచ్చ ప్రకారమే, అంటే మేము ఇక్కడే ఉంటామంటే ఉంటారు, లేదు మేము వస్తాము, మేము ఇంకా వేరే వర్క్లు మేము ఎంచుకుంటాం అనుకున్న వాళ్ళు వాళ్ళ స్వీయ ఇచ్చ ప్రకారం వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే మనకి శంబాల మాస్టర్స్ వెలుగులోకి రావడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మాస్టర్స్. ఇంకా కంప్లీట్గా
వాళ్ళు ఇప్పటి వరకు ఏదైతే ఒక సీక్రెట్ జోన్లో ఉండి ఎన్నో వర్కులు చేస్తూ వచ్చారో ఈ మానవాళి కోసం కావచ్చు, ఈ భూమి కోసం, ఈ విశ్వం కోసమో, ఇప్పుడు వాళ్ళని వాళ్ళు బహిర్గత పరుచుకునేదానికి సమాయత్తం అవుతున్నారు. ఇప్పుడు మనకి మాస్టర్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ భూమి మీద అనేక నక్షత్ర లోకాలకు సంబంధించిన స్టార్ సీడ్స్, అంటే దాదాపు 4.5 బిలియన్ల స్టార్ సీడ్స్ అనేది ఈ భూమి మీద జన్మలు తీసుకొని ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది అసెండ్ అయి ఉన్నారు, పరమ గురువులుగా ఉన్నారు, విశ్వగురువులుగా ఉన్నారు, ఇప్పుడిప్పుడే అసెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడిప్పుడే అవేకన్ అవుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా కూడా నిద్రమత్తు వదలని వాళ్ళు ఉన్నారు. అందుకే మొత్తం 4 పార్ట్స్ అనేది చేశారు. ఫస్ట్ అసెన్షను, సెకండ్ అసెన్షను, థర్డ్, ఫోర్త్ అని. అయితే ఫస్ట్, సెకండ్ అనేది కాస్త బెటర్గానే ఉంటుంది. థర్డ్కి వచ్చిన వాళ్ళకి కాస్త అటు ఇటుగా ఉంటుంది. ఎందుకంటే మనకి సమయం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి, మనం ఎంత ఫాస్ట్గా మనం అవేకన్ అయ్యి అసెండ్ అయితేనే అంత మంచిది. లేదంటే మనకి సమయం అనేది ఇంకా మనం తీసుకుంటూ ఉంటే ఇక్కడ ఈ భౌతిక దేహాలు అనేది భూమి మీద మనం నిలబెట్టుకోలేని పరిస్థితిలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ భౌతిక దేహానికి ఉన్న ఎనర్జీస్కి ఇప్పుడు వస్తున్న అనేక విశ్వాల నుంచి వస్తున్న హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్కి సెట్ కాదు కాబట్టి కొంతమంది ఈ భౌతిక దేహాలని నిలుపుకోలేరు. కానీ భౌతిక దేహంలో ఉన్నప్పుడే మనము ముక్తి మోక్షం పొందగలము, ఈ అసెన్షన్ అనేది పొందగలము. ఆత్మస్థితిలో మనం ఎటువంటి ఈ అసెన్షన్ అనేది మనం పొందలేము, మళ్ళీ భౌతిక జన్మలు తీసుకోవాల్సిందే. కానీ అప్పుడు భూమి మీద కుదరదు. ఎందుకంటే ఇప్పుడు భూమి 5th ఇంకా 6th కూడా వెళ్ళిపోద్ది. ఇప్పుడు రాబోయే 2032 కల్లా 5th కంప్లీట్ అయ్యి 6th కూడా వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మన స్పైడర్ గ్రహవాసులు ఏం చేశారంటే ఒకేసారి 9th డైమెన్షన్కి తీసుకెళ్ళిపోతున్నారు భూమిని. అంటే ఇంత హైలో వెళ్ళిపోతుంది. ఇది ఒక అద్భుతమైన దివ్యలోకంగా మారిపోతుంది, ఒక బంగారు లోకంగా మారిపోతుంది. ఇటువంటి పరిస్థితిలో సాధారణ మానవులు, సాధారణ ఆలోచనలు, భౌతిక స్థితిలో ఉన్న వాళ్ళు అస్సలు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేరు. అలాగే ఇప్పుడు అవేకన్ అయ్యి అసెండ్ అవుతున్న వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు గ్రోత్ పెంచుకుంటూ ముందుకు వెళ్తున్న వాళ్ళే ఉండగలరు. కానీ అక్కడే ఆగిపోయిన వాళ్ళు, లేకపోతే రిలాక్స్గా వెళ్దాంలే ఏముందిలే అనుకున్న వాళ్ళు కూడా ఈ భూమి మీద ఉండడం అనేది ఇంకా కష్టం మాస్టర్స్. అంటే ఇదేదో మనం భయపెట్టడానికో లేకపోతే ఇంకెందుకో కాదు, మనము మేల్కోవాలి, పూర్తిగా ఎరుకలోకి రావాలి, మన భౌతిక స్థితిలో కాకుండా ఆత్మస్థితిలో ఎదగాలి. ఈ అసెన్షన్ అనేది ఆత్మస్థితిలో ఎదగడం కోసం. మనం ఇంకా భౌతిక స్థితిలోనే మనము ఇంకా ఈ డిపెండెంట్స్గా ఉండటమో, లేకపోతే ఈ బంధుత్వాల మీద ఎక్కువగా మనము అఫెక్షన్ పెంచుకోవటమో, లేదంటే ఈ డబ్బు, పదవులు కావచ్చు, పేరు, హోదాల మీద మనం వ్యామోహం పెంచుకున్నట్లయితే మన అసెన్షన్ని మనమే మన చేతులారా మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. అంటే మనము అంటే ఇక్కడ కేవలం మనమనే కాదు మాస్టర్స్, ఈ ప్రపంచ మానవాళి గురించి. అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఎంతమంది అందుకుంటారో ఏమో కానీ మన ఛానల్ ద్వారా మనం సత్యాలను అందించాల్సిన బాధ్యత అనేది మనకుంది. కాబట్టి మనం ఇవన్నీ కూడా ఇక్కడ చర్చించుకుంటున్నాం. ఆల్రెడీ మనకి ఇన్నర్ ఎర్త్ మాస్టర్స్ కూడా చెప్పారు. టెల్లోస్ది ఇన్నర్ ఎర్త్ బుక్లో, ఆడియో బుక్లో మనం చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా భూమి లోపలే ఉన్నాయి ప్రస్తుతం. ఏదైతే ఈ శంభాల కానీ, ఈ నాగలోకమని, అలాగే మన ఏ జ్ఞానం అయితే ఉందో అవన్నీ కూడా ఈ భూమి లోపలే అన్ని భద్రపరిచి ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రక్షాళన సమయంలో ఏం జరుగుతుందంటే ఈ నార్త్ అనేది పైకి లేవబోతుందని చెప్తున్నారు. ఎందుకంటే నార్త్లోనే మనకి ఈ శ్వేత ద్వీపం, అంటే జంబూ ద్వీపం ఏదైతే మనము
ఈ శంబాల అని చెప్తున్నామో ఇది ఉనికిలోకి వస్తుంది. అలాగే ఏదైతే ఇప్పటి వరకు ద్వారక ఏదైతే మునిగి ఉందో అది పైకి లేవబోతోంది. అలాగే మనం అట్లాంటియన్ కాంటినెంట్, లెమోరియన్ కాంటినెంట్ ఇవన్నీ కూడా జల దిగ్బంధం అయి ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఇక భూమి మీదకి రావాల్సిన సమయం అనేది ఆసన్నమైంది. అందుకే ఇక్కడ ప్రక్షాళన అనేది జరుగుతూ ఉంది. అలాగే మనం చెప్పుకున్నాం తెర వెనక భాగవతం అని. ఏదైతే మనం ఈ భౌతికమైన కళ్ళతో చూస్తున్నామో ఇవన్నీ కూడా నాటకీయమైన పరిణామాలు. వీటి మాయలో మనం పడవద్దు. ఏం జరిగినా అలా చూస్తూ ఉందాము. మనం ఇప్పుడు ఎక్కువ కష్టపడకుండా ఎక్కడికెక్కడికో ఏ హిమాలయాలకో ఎక్కడెక్కడికో వెళ్ళి గురువుల్ని ఎత్తుక్కుంటా వాళ్ళ ద్వారా మనము ముక్తి మోక్షం పొందడానికి ఇప్పుడు అవన్నీ మనకిప్పుడు చాలా ఈజీ అయిపోయింది మాస్టర్స్. మనం ఉన్న చోటనే మనం అసెండ్ అవ్వడానికి ఇంత ఎనర్జీస్ని కానీ ఇన్ని టూల్స్ని కానీ మనకు అందించినప్పుడు వీటిని ఇప్పుడు మనం సద్వినియోగం చేసుకొని మనం ఉన్న చోటనే అసెండ్ అయ్యేదానికి మన వంతు ప్రయత్నము కృషి మనం తప్పకుండా చెయ్యాలి. అందుకే ఫిజికల్ ఐడెంటిటీ అనేది వదులుకోవాలి. నేను పలానా కులంలో పుట్టాను, మతంలో పుట్టాను, పలానా దేశము, భాష, మాతృభాష ఇవన్నీ పక్కన పెట్టాలి. ఎందుకంటే అసలు మనం ఈ భూలోకానికి చెందిన వాళ్ళం కాదు. మనకంటూ సొంత లోకాలు ఉన్నాయి. మనం చేయాల్సిన వర్క్ ఇంకా ఎంతో ఉంది. మనం ఎదగాల్సింది ఎంతో ఉంది. మనం ఇక్కడే గిరిగీసుకొని ఈ పరిమితుల్లోనే ఉండిపోతే మనం ఇంకా ఎన్నో వేల సంవత్సరాలు, యుగాలు, ఇంకా ఎంతో సమయం పడుతూ ఉంటుంది. మనకంటే ముందు వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఒక క్షణం కూడా తీరిక ఉండదు. మనం చెప్పుకున్న శంబాల మాస్టర్స్ కానీ, ఇన్నర్ ఎర్త్ మాస్టర్స్ కానీ, అలాగే ఈ గ్యాలక్సీలు కానీ, విశ్వంలో కానీ ఎవరు ఖాళీగా ఉండరు. అందరూ కూడా ప్రతి క్షణాన్ని వినియోగించుకుంటూ పరుగులు పెడతానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఎదుగుదల కోసం. సృష్టి అనేది ఎప్పుడు కూడా ప్రతి క్షణం ఎదిగిపోతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. మరి దాంతో కలిసి మనం కూడా ప్రయాణం చేయాలంటే మనం కూడా ఎప్పుడు ఆత్మస్థితిలో అవేకనింగ్లో ఉండాలి. ఎప్పుడు కూడా ఈ భౌతిక స్థితిలోనే మనం పరిధిల్లో ఉండకూడదు. అందుకే మనం చెప్పడం వరకే చెప్తాం మాస్టర్స్. ఇంకా ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగత సెల్ఫ్ చెక్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్రతి క్షణం ఎరుకలో ఉండాలి. ప్రతి క్షణం నేనేం చేస్తున్నాను, ఎటు పోతున్నాను, నేను ఏదైనా డిపెండెంట్గా ఉన్నానా, లేకపోతే నేను ఈ భౌతికమైన వాటి మీద ఏదైనా వ్యామోహం పెంచుకుంటున్నాను, అన్నీ కూడా గమనించుకుంటూ వెళ్ళాలి. మనకి మాస్టర్స్ ఇంత ఈజీగా మనకు అందించినా కూడా మనం దాన్ని ఈజీగా తీసుకుంటే తర్వాత చాలా మనం బాధపడాల్సి వస్తుందేమో అని నా సొంత అభిప్రాయం మాస్టర్స్. కనీసం మనము 5th డైమెన్షన్లోకైనా అడుగు పెట్టగలిగితేనే మనం అసెన్షన్ పొందినట్టు. మనం ఇంకా 4thలో ఉన్నా కూడా ఇంకా అసెండ్ అవ్వనట్టే. అందుకని ఇక రాబోయే రోజుల్లో 3rd, 4thలో ఉన్న వాళ్ళైతే ఈ భూమి మీద అస్సలకి ఉండలేకపోవచ్చు. ఎందుకంటే ఈ భౌతిక దేహం అనేది వాళ్ళకి సహకరించదు. ఇప్పుడు మనం ఇంతమంది ఇన్ని రకాలుగా సత్యం చెప్పినా కూడా చాలామంది వినకుండా వాటిని పట్టించుకోకుండానే ముందుకెళ్తున్నారు. కానీ మనం ఏం చేసాము, మనం విన్నాము, మనం అర్థం చేసుకున్నాం, మనం సత్యం తెలుసుకోవాలనే తపన అనేది మనలో మొదలైంది. అంటే అవేకనింగ్ అనేది మొదలైంది. అందుకే మనం ధ్యానం చేస్తున్నాము, ఈ జ్ఞానం తీసుకుంటున్నాము. మనము మన స్వీయ అసెన్షన్ కోసం మనం అడుగులు ముందుకు వేస్తున్నాం. అయితే ఇక్కడ మనకి కొన్ని డౌట్స్ అనేది వస్తూనే ఉంటాయి. క్లారిఫికేషన్ అనేది కొన్ని విషయాలు మనకు రాకుండా ఉంటుంది. కొన్ని క్వశ్చన్ మార్కులు ఉంటాయి. అయినా కూడా సమస్తము మన లోపలే ఉంది మాస్టర్స్. మన అంతరంలోనే మనకి సమాధానాలు ఉన్నాయి. మన హయ్యర్ సెల్ఫ్తో మనం కనెక్ట్ అయితే సమస్తము మన లోపల నుంచే మనకు ఆన్సర్లు అనేది వస్తాయి. అయితే భౌతికంగా ఉన్న ఈ మనకి ఏదైతే అందించబడుతుందో ఈ ధ్యానం, జ్ఞానం కూడా మనకి చాలా అవసరం. అలాగే సజ్జన సాంగత్యం అనేది కూడా మనకు చాలా అవసరం.
అలాగే మన ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఆహారం కూడా మనల్ని చాలా కన్ఫ్యూజన్ చేస్తుంది. మనం తినే ఆహారం ప్యూరిటీగా శుద్ధ సాత్వికంగా ఉన్నప్పుడే అది మనకి హెల్ప్ అవుతుంది, లేకపోతే మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, ధ్యానం కుదరనీదు, మనల్ని భౌతిక స్థితిలోనే ఉంచేస్తుంది. అందుకే డార్క్ ఫోర్స్ ఏం చేశారంటే ఆహారాన్ని మొదటి అస్త్రంగా ఈ మానవుల మీద ఉపయోగించడం జరిగింది. అందుకే ఇప్పుడు ఎక్కడ గమనించినా కూడా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బయట ఫుడ్లు అనేది ఏవి పడితే అవి ఎందుకు వచ్చాయంటే ఇదంతా కూడా డార్క్ ఫోర్స్ యొక్క మాయ. వాళ్ళు ఫస్ట్ ఈ జనాల్ని, ఈ మానవుల్ని తమ హ్యాండ్ ఓవర్లు తీసుకోవాలంటే వాళ్ళు వదిలిపెట్టిన అస్త్రం ఈ ఆహార నియమాలు, ఈ ఆహారపు అలవాట్లు. అందుకే ఈ మాంసాన్ని అలవాటు చేశారు. ఈ గార్లిక్, మష్రూము ఇవన్నీ కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. అలాగే బయట ఫుడ్లు, మనము ఈ ఓవెన్లో బేక్ చేసిన ఫుడ్ ఇవన్నీ కూడా డెడ్ ఫుడ్. వీటి వల్ల ఏమవుతుందంటే మన లోపలికి ఈ నకారాత్మక చేష్టలు అనేది వెళ్తూ ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆహారం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన స్వీయ చేతులతో చేసుకున్న ఆహారం కావచ్చు, లేదా ఎవరైనా గొప్ప ప్రేమతోనో లేకపోతే ఒక ధ్యానం యొక్క ఎనర్జీస్తో వండి పెట్టే వాళ్ళ హ్యాండ్తో వచ్చిన ఆహారాన్ని మాత్రమే మనం భుజించాలి, తాజా ఆహారాన్ని భుజించాలి. అలాగే మన ఆలోచనలు కూడా ఎప్పుడు మన అంతరం గురించే, మన ఆత్మ గురించే ఉండాలి తప్ప భౌతికమైన ఆలోచనలు అనేది మనం వీలైనంత వరకు కూడా కట్ చేసుకోవడం మంచిది మాస్టర్స్. ఇతరుల విషయాలు కావచ్చు, మరే విషయాల గురించి మనం ఎక్కువగా థింక్ చేయడం ఆపేయాలి. ఎందుకంటే అసలు ఇప్పుడు ఇవేవి కూడా ఉండవు. మనం దేనికోసం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రక్షాళన ఈ సమయంలోనే 2025 నుంచి 27 లోపలే భూమి మీద చాలా మార్పులు అనేది వచ్చేస్తాయి. అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఈ కరెన్సీ నోట్లు అంటున్నామో, డబ్బు అంటున్నామో, ఇది డార్క్ ఫోర్సు ప్రయోగించిన మరొక అస్త్రం. ఎందుకంటే ఒకప్పుడు భూమి మీద ఈ బంగారు నాణ్యాలు, వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉండేది. వీటిల్నే మనము ఈ ద్రవ్యంగా కూడా ఉపయోగించేవాళ్ళం. ఎక్కడ పట్టినా కూడా మనకి ఈ భూమండలం అంతా కూడా ఈ విలువైన వజ్రాలు, బంగారు ఇవన్నీ కూడా మనకు అద్భుతంగా దొరికేది. కానీ ఈ డార్క్ ఫోర్స్ ఏం చేశారంటే అవన్నీ కూడా ఈ కరెన్సీని ప్రవేశపెట్టి, అంటే ఎందుకు పనికిరాని కాగితం రూపంలో డబ్బును ప్రవేశపెట్టి అవన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మన మాస్టర్స్, ఋషులు, మునులు వీళ్ళందరూ ఏం చేశారంటే వీటన్నిటినీ కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. మనం కొన్ని కథల్లో కూడా విని ఉంటాము. ఆలీబాబా అద్భుత దీపం కానీ, కొంతమంది ఈ మునులు, ఋషులు వీళ్ళందరూ కూడా రాజుల దగ్గర నుంచి ఈ బంగారు ఆభరణాలు ఇవన్నీ తీసుకున్నప్పుడు వీటన్నిటిని తీసుకెళ్ళి శంభాలలో రహస్యంగా దాచిపెట్టేవాళ్ళు. ఎప్పటికప్పుడు కూడా వీళ్ళ దగ్గర ఏదైతే ఈ డార్క్ ఫోర్స్ దగ్గర, అంటే చీకటి శక్తులు, రాక్షసులు వీళ్ళ దగ్గర ఏదైతే ఈ బంగారు, ఈ వజ్రాభరణాలు విలువైనవంతా కూడా ఉండిపోయాయో వాటన్నిటిని కూడా కొంచెం కొంచెంగా కలెక్ట్ చేసి మొత్తం తీసుకెళ్ళి శంభాలలో దాచిపెట్టడం అనేది జరుగుతూ వచ్చింది. ఇక్కడ పరమేశ్వరుడు గట్టి కాపలాగా ఇక్కడ ఏర్పాటు చేసి ఆయన అండర్లో ఉండడం జరిగింది. అందుకే చాలా విలువైన వస్తువులన్నీ కూడా ఇక్కడే సీక్రెట్గా ఉన్నాయి మాస్టర్స్. ఈ బంగారు, వజ్రాలు, అలాగే చింతామణి. ఎందుకంటే చింతామణి అనేది చాలా అద్భుతమైన ఎన్నో రహస్యాలను, విలువలను కలిగి ఉంది. అయితే ఈ చింతామణి భూమి మీదకి ఎలా వచ్చింది అంటే సిరియస్ నక్షత్ర మండలం చుట్టూ అనేక గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా, అక్కడ ఒక నిరుపయోగమైన గ్రహం మీద ఒక ప్రయోగం చేశారు ఒకప్పుడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం భూమిని కూడా ఇలాగే ఈ గమనం నుంచి పక్కకు తొలగించాలి. ఎందుకంటే మిగతా వాటికి డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి
దీన్ని కూడా పక్కకు తొలగించాలనే ఉద్దేశంతో ముందు అక్కడ ప్రయోగం చేశారు. చేస్తే అది ఏమైందంటే ఆ ప్రయోగం అనేది ఆ గ్రహం అనేది బ్లాస్ట్ అయిపోయింది. బ్లాస్ట్ అయినప్పుడు అది అనేక ముక్కలుగా చుట్టూ వెదజల్లబడింది. అప్పుడు కొన్ని మొక్కలు భూమి మీద కూడా రావడం జరిగింది. అయితే నేనేమనుకుంటున్నానంటే మనకి శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అక్కడ రాళ్ల వర్షాన్ని ఆపడం జరిగిందని చెప్తారు కదా, ఆ సమయంలోనే ఇవన్నీ భూమి మీదకి రావడం జరిగింది అని నేను అర్థం చేసుకున్నాను మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ భవిష్యవాణి తెలుసు, దివ్య దృష్టి ఉంది కాబట్టి ముందుగానే గ్రహించి ఆ ప్లేస్లు అవి పడబోతున్నాయని ఇలా జరిగిందని నేను అనుకున్నాను. ఇదే చాలా విలువైన చింతామణి. దీనిలో ఆ గ్రహం యొక్క రహస్యాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అందుకని ఏం చేశారంటే మన మాస్టర్స్ ఇవన్నీ కూడా ఈ డార్క్ ఫోర్స్ హ్యాండ్ ఓవర్లో పడకుండా వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు వీటిని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కదా, వాళ్ళు ప్రయోగాలు చేయాలని దీని మీద ఎంతో ప్రయత్నించారు. కానీ మన మాస్టర్స్ అందరూ కూడా వీటన్నిటిని కలెక్ట్ చేసి ఇక్కడ దాచిపెట్టడం అనేది జరిగింది. కొంతమంది అర్హత కలిగిన వాళ్ళకి మాత్రమే వీటిల్ని పంచిపెట్టడం జరిగేది. ఎందుకంటే ఈ ఎనర్జీస్ వల్ల ఆ చుట్టుపక్కల ఎంతో పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలాగే అనేక మంది ఏంజల్స్ అక్కడ వచ్చి అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అక్కడ ఎంతో వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొంతమందికి మాత్రమే ఈ చింతామణిని ప్రొవైడ్ చేస్తూ వచ్చారు. అందులో మనకి మొఘల్ చక్రవర్తి అక్బర్ గారి దగ్గర కూడా ఈ చింతామణి ఉండేది. అలాగే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని ఇంకా చాలామంది దగ్గర ఈ చింతామణి ఉండేది. వీళ్ళకి మన మాస్టర్సే ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళే కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర భద్రపరచుకోవడం జరిగింది. అట్లా ఈ శంభాలలో ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో ఈ అత్యంత విలువైన వస్తువులన్నీ కూడా ఉన్నాయి. అయితే రాబోయే రోజులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎవరైతే ఈ అసెన్షన్ కోసం ఎన్నో జన్మలుగా ఎంతో అంటే అసెన్షన్ కోసం కాదు ఈ భూమి కోసం వర్క్ చేస్తున్నారో, ఈ లైట్ కోసము ఎలా అయితే ఎంతో వర్క్ చేస్తున్నారో ఇలాంటి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి రాబోయే రోజుల్లో వీటిల్ని పంచిపెట్టడం కూడా జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే మనకి కొంతకాలానికి ఈ కరెన్సీ అనేది అసలు ఉండదు మాస్టర్స్. కంప్లీట్గా ఇది మన నుంచి వెళ్ళిపోతుంది. కేవలం బ్యాంకుల ద్వారానే మనకి కొంత అమౌంట్ అనేది మన శంభాల మాస్టర్సే అందరికీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఉండబోతారో ఇక ఈ భూమి మీద అప్పుడు సిస్టమ్ అంతా కంప్లీట్గా మారిపోద్ది. అప్పుడు ఎవరి హ్యాండ్లో కూడా ఈ మనీ అనేది ఉండదు. అలాగే అసలు ఇక మనీ అవసరం కూడా ఉండదు రాబోయే రోజుల్లో. అదంతా కూడా ఇంకంప్లీట్గా మారిపోద్ది, సిస్టమే మారిపోద్ది భూమి మీద. అందుకే ఇప్పుడు వీటిల్ని మనం సంపాదించుకోవాలి, ఏదో మనం దాచిపెట్టాలి, లేదంటే మనం ఏదో ఆస్తులు పెంచుకోవాలి అని ఇప్పుడు తాపత్రయాలు ఇవన్నీ అనవసరం ఈ జనాలకి. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే కడుతున్నారో బంగళాలని వాయువని ఇవ్వని ఈ ప్రకృతిని నాశనం చేసి అవి ఏవి కూడా ఉండవు మాస్టర్స్. కానీ చెప్పినా అర్థం చేసుకోరు. ఎందుకంటే మనల్ని పిచ్చి వాళ్ళని చూసినట్టు చూస్తారు. కానీ మన ప్రయత్నం మనం చేస్తూ వెళ్ళాలి. ముఖ్యంగా మనల్ని మనం సంసిద్ధత పరుచుకోవాలి. ఎందుకంటే మనం రాబోయే రోజుల్లో మన ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు అనేది జరగబోతున్నాయి. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాం. అందుకే మనం ఇప్పుడు సామాన్య మానవుల్లాగా ఆలోచిస్తూ ప్రాపంచిక స్థితిలో ఉండడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయము. అంటే మీరందరూ గ్రేట్ మాస్టర్స్, మీకు సత్యం తెలుసు. కానీ ఎప్పుడు కూడా మనం సెల్ఫ్ చెక్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను, నాది, నా వాళ్ళు ఇవి కేవలం తాత్కాలికమైనవే. కాబట్టి అందుకే మనకేం చెప్పారంటే అటాచ్మెంట్లో డిటాచ్మెంట్గా ఉండాలి, అలాగే డిపెండెంట్గా కాకుండా ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్తారు.
అలాగే ఎన్నో సీక్రెట్ జోన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఏవైతే జరుగుతూ వచ్చాయో కొన్ని విషయాలు, వాటి వెనక ఎంతో స్టోరీ అనేది ఉంది మాస్టర్స్. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ జరిగిన చరిత్రలో మనం కూడా ఉంటాం. ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు కొన్నిటికి మనం కనెక్ట్ అవుతాం. మనం కూడా గత జన్మలో ఎంతో వర్క్ చేసి ఉన్నాము, ఎంతో చేసి ఉన్నాం. అవన్నీ ఇప్పుడు మనం గుర్తు లేకపోవచ్చు, కానీ తెలుసుకోవాలి. మన గురించి మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఇంకా తపన పెరుగుతుంది. మనం ఇంకా ఏదో చెయ్యాలి అనే ఆ ఆత్మ నుంచి మనకి ఆ సందేశం అనేది అందుతూ ఉంటుంది. అందుకే మనకి ధ్యానంతో పాటు జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ భూమి గురించి కావచ్చు, ఈ గ్యాలక్సీలు, ఈ విశ్వాలు, ఇవన్నీ కూడా ఈ సృష్టి రహస్యాలు అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ చరిత్రను మనం అందుకుంటామో అప్పుడే మనలో అవేకనింగ్ అనేది ఇంకా అద్భుతంగా జరుగుతుంది. మన అసెన్షన్ కూడా చాలా పర్ఫెక్ట్గా కంప్లీట్ అవుతుంది. అయితే అసెండ్ అయిన తర్వాత కూడా మనం రిలాక్స్ అయ్యేది ఏమి ఉండదు. ఇంకా వర్క్ పెరుగుతూ ఉంటుంది, కానీ హ్యాపీగా చేస్తాం, ఎంజాయ్గా చేస్తాము. ఆత్మస్థితిలో, బ్రహ్మానంద స్థితిలో మనం ఇంకా కూడా ఈ వర్క్లు అనేది చేస్తూ వెళ్తాము. కానీ ముందు మనము ఈ ఉచ్చులోంచి బయటికి రావాలి. ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ గేమ్లోంచి బయటికి రావాలి. మనకి ఒక సామెత ఉంది, అంటే నాకు సామెతలు అంటే ఇష్టం కాబట్టి చెప్తున్నాను. ఒక వ్యక్తి 7 సముద్రాలు సింగిల్ లెగ్తో ఈదుకుంటా వచ్చి ఇంటి ముందున మురుగు కాలువలో పడిపోయాడు. అంటే ఇంకొక భాషలో కూడా చెప్తారు. అంటే అది ఎలా ఉంది? మనం కూడా ఇంత కృషి చేస్తూ, ఇంత స్ట్రగుల్ పడుతూ, ఎన్నో జన్మలుగా ఎంతో చరిత్ర కలిగిన మనము ఈ చివరి సమయంలో ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోకపోతే అది అంటే నా గురించే నేను చెప్తున్నాను అనుకోండి. అలా మనం ఎప్పుడు కూడా దీన్ని ఇప్పుడు కానీ మనం చేజార్చుకుంటే పరిస్థితి అలా ఉంటుంది. ఎందుకంటే మనకి గత జన్మలు గుర్తులేవు, కానీ మనం ఉన్నాం, గత జన్మల్లో ఉన్నాం, ఎన్నో చేసాము. కానీ ఈ జన్మకి అవి గుర్తుండకపోవచ్చు. కానీ ఈ జన్మలో మనకి ఏం జరుగుతూ ఉంది, మనం ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాము అనేది మనకు తెలుస్తుంది కదా. మన ప్రాబ్లమ్స్ మనం అన్నీ కూడా మనం ఫేస్ చేస్తున్నాము, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము, ఎంతో డిప్రెషన్కి గురి అవుతున్నాము, మానసిక వేదన, ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి కదా. అలాగే నెక్స్ట్ జన్మకు కూడా మనకి ఇవన్నీ గుర్తుండకపోవచ్చు, కానీ నెక్స్ట్ జన్మలో ఏం జరుగుతుందో మనకు గుర్తుంటుంది. కానీ ఇవన్నీ సీక్వెలే కదా మాస్టర్స్. ఈ ఒకదానికి ఇవన్నీ కూడా కనెక్టెడే. అంటే ఇప్పుడు ఒక బొమ్మని అనేక భాగాలు చేసి ఇవన్నీ కరెక్ట్గా సెట్ చేస్తేనే మనకు ఆ ఫిగర్ అనేది మళ్ళీ వస్తుంది. మళ్ళీ మనం రాంగ్ డైవర్షన్లో పెట్టడమో లేదా అటు ఇటు మారిస్తే ఈ పిక్చర్ అనేది కరెక్ట్గా రాదు. మన జన్మలు కూడా అంతే, అన్ని జన్మలు కలిస్తేనే మనకు పర్ఫెక్ట్ పిక్చర్ అనేది వస్తుంది. కేవలం మనం ఒక్క జన్మ గురించే ఆలోచిస్తూ ఎందుకు నాకు ఈ జన్మలో ఇలా జరుగుతుంది, గత జన్మలు అంటే నాకు అసలు గుర్తులేవు కదా, అప్పుడు ఏం జరిగిందో నాకు గుర్తులేదు, కానీ ఈ జన్మలో అయితే నేను పర్ఫెక్ట్గా ఉన్నాను కదా, కానీ ఎందుకు వస్తున్నాయి అంటే దానికి మనకు ఆన్సర్ దొరకదు. అందుకే గత జన్మల్లో మనం చూసుకున్నప్పుడే ఓకే నేను ఈ జన్మలో చేశాను కాబట్టి ఇప్పుడు నేను దీనికి ఫలితం అనుభవిస్తున్నాను, లేదు ఇలాంటి జన్మని ఎంచుకొని వచ్చాను అని మనకి క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే మనకు క్లారిటీ వస్తుందో అప్పుడు మనం రియలైజ్ అవుతాము, యాక్సెప్ట్ చేస్తాం, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. ఇవన్నీ కూడా మనకి అసెన్షన్కి హెల్ప్ అవుతాయి మాస్టర్స్. అలాగే ఇప్పుడు మనకి ప్రతి దాంట్లో కూడా మనకి ఇక్కడ టెస్టులు పెడతానే ఉంటారు, ప్రతి చిన్న విషయంలో టెస్టులు పెడతానే ఉంటారు. ఎందుకంటే నేను గమనించుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. ముఖ్యంగా ఇది మిథున పౌర్ణమి రోజులు కాబట్టి ఇప్పుడు మనము ఏదైతే ఊగిసలాడుతున్నామో అటు ఇటుగా వాటిని మనం ఇప్పుడు ఒక క్లారిటీకి రావడానికి ఈ డేస్ అనేది మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అంటే అటా ఇటా అని మనకి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాం భౌతిక స్థితిలో. ఇప్పుడు ఏదైతే మనకు ఖచ్చితంగా లేదు నేను ఇట్లాగే ఉంటాను, నేను ఇదే చేస్తానని ఖచ్చితంగా మనం కానీ ఇప్పుడు డిసైడ్ అయిపోతే ఆత్మస్థితిలో ఇక మనం ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే
ఇప్పుడు ఇతరుల మాటలు అనేది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం సెల్ఫ్ ఏం చెప్తుంది, మన అంతరంగం ఏం చెప్తుంది, మన లోపల నుంచి మనకి దేని మీద మనకి గ్రిప్ ఉంది, మనకి ఏది కావాలనిపిస్తుందో దాని మీదే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు మనల్ని కన్ఫ్యూజ్ చెయ్యదు, మనల్ని పర్ఫెక్ట్ వేలో తీసుకెళ్తుంది. కేవలం ఈ భౌతికమైన మనస్సు, ఈ లాజికల్ మైండ్ మాత్రమే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఏం చేద్దాం, ఎటు పోదాం, ఎట్లా, వీళ్ళు ఇలా అనుకుంటున్నారే, మనం అది చేయకపోతే వీళ్ళు ఏమన్నా అంటారేం. మనం ఇతరుల గురించి పట్టించుకోవద్దు. ఎవరైనా సరే, అది తల్లిదండ్రులైనా సరే, ఇంట్లో మన వాళ్ళైనా సరే, ఫ్యామిలీ అయినా ఏదైనా సరే, ఎవరి విషయాలు మనం పట్టించుకోవద్దు, ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. ఎందుకంటే మనం పర్ఫెక్ట్ వేలో ఉన్నాము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. మనం ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామో, ఈ అవేకనింగ్ అనేది మనలో మొదలైందో, మనం ఈ అసెన్షన్ బాటలో వెళ్తున్నామంటే మనం పర్ఫెక్ట్ వేలో వెళ్తున్నాం. మనల్ని కన్ఫ్యూజ్ చేసేదానికి మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన సమాజం కావచ్చు, మనల్ని అనేక రకాలుగా కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటుంది. మన మాస్టర్స్ కూడా మనకి విజన్స్ రూపంలో కానీ కళల రూపంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. అంటే మనం దేన్ని ఎంచుకుంటామని టెస్టులు పెట్టడం. అప్పుడు మనం ఎప్పుడు కూడా క్లారిటీగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. ఎస్, నాకు ఇది కావాలి, నాకు ఇది అవసరం లేదు, ఎవరు ఏమనుకున్నా కూడా నాకు అనవసరం. ఎందుకంటే ఇంకా అతి కొద్ది కాలంలో ఇప్పుడు ఏదైతే మనం ఈ భూమి మీద చూస్తున్నామో, ఈ నాటకీయ పరిణామాలన్నీ ముగిసిపోతాయి. చాలామంది కూడా ఈ భూమిని వదిలి వెళ్ళిపోవలసిన సమయం అనేది ఆసన్నమైంది. ఎంతో ప్రక్షాళన అనేది జరుగుతూ ఉంది. ఈ ప్రకృతి కానీ, పంచభూతాలు కానీ, ఈ భూమి కానీ అంతా కూడా ప్రక్షాళన జరుగుతుంది. అయితే ఇది మినీ ప్రక్షాళన. 2027 అంతా కూడా చాలా మార్పులు అనేది వస్తాయి. ఆ తర్వాత నుంచి ఇక ఎవరైతే ఇప్పుడు ఒక మంచి స్థితిలో అద్భుతమైన ఈ దివ్య మార్గంలో వస్తున్నారో వాళ్ళు మాత్రమే భూమి మీద ఉంటారు. ఆ తర్వాత ఏదైతే మహా ప్రక్షాళన జరగబోతుందో అప్పుడు వీళ్ళందరూ కూడా సేవ్ చేయబడతారు. అందుకే మన భూమి చుట్టూ లక్షల్లో స్పేస్ షిప్స్ ఎందుకున్నాయి? మనం ఎవరైతే అవేకనయ్యారో వాళ్ళ యొక్క హయ్యర్ సెల్ఫ్స్ వాళ్ళ మదర్షిప్పులతో వచ్చి ఎందుకున్నారు అంటే మనల్ని అందరినీ ప్రొటెక్ట్ చేసేదానికి. ఆ సమయంలో మనల్ని అందరినీ కూడా ప్రొటెక్ట్ చేసి ఈ భూమిని ప్రక్షాళన చేసి మళ్ళీ మనకి ఇక అద్భుతమైన మనకి ఏమేం కావాలో అన్నీ కూడా మన మాస్టర్సే సమకూరుస్తారు. మనం ఏది ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు మాస్టర్స్. మనం కేవలం ఈ భౌతిక దేహాల్లో ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ప్రస్తుతం మనకి ఏవి నీడ్స్ కావాలో అవి మాత్రం మనకు కంపల్సరీ అవసరం కాబట్టి వాటి కోసం మన ప్రయత్నం మనం చేయాలి. అంతకు మించి మనకి అవసరం లేదు. అందుకే ఇప్పుడు ఏ క్షణానికి ఆ క్షణమే మనం జీవించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నది ఏది నేను కాదు, నన్ను దృష్టిలో పెట్టుకోవద్దు. ఇది మన వారాహ్యమ్మ అనుకోండి, పత్రి సార్ అనుకోండి, లేదా మన హైయర్ సెల్ఫ్లు అనుకోండి, లేదా మన పరమ గురువులు, విశ్వగురువులో మనకు అందిస్తున్న మెసేజ్ ఇది. నేను కేవలం మీడియేటర్ని మాత్రమే. ఎందుకంటే నేను కూడా మనమంతా ఒకే స్థితిలో ఉన్నాం. నేను కూడా అటు ఇటు ఊగిసలాడుతూనే ఉంటాను. ఒక్కొక్క సమయంలో ఇలాంటి ఈ భౌతికమైన ఊగిసలాట అనేది ఉంటుంది నాకు కూడా. కానీ వెంటనే చెక్ చేసుకొని ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఎందుకు నేను ఇలా ఉన్నాను అని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను మాస్టర్స్. అందుకే నా ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మాస్టర్స్ ఇప్పుడు ఇస్తున్నారు. యాక్చువల్గా 3-4 రోజుల నుంచి ఇవ్వాలని చెప్పాను కదా. నేను కూడా అటు ఇటు ఊగిసలాడుతూనే ఉంటాను. కొన్ని ఫిజికల్ విషయాలు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. వాటి వల్ల ఏమవుతుందంటే దీని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టలేం. కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే నాకు రాదు, లోపల నుంచి రాదు. అందుకని నాకు కొంచెం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతూ వచ్చింది. కానీ ఈరోజు నేను ఏదైతే మాస్టర్స్ నా ద్వారా అందిస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏది కూడా ఇక్కడ ఊరికే జరగటం లేదు. మనం ఏదైతే ఫిజికల్ ఐస్తో చూస్తున్నామో అదంతా కూడా మాయ మాస్టర్స్.
అంటే మాయ అనే దానికంటే కూడా అజ్ఞానం, అదంతా కూడా అవన్నీ మనకు అవసరం లేదు. మనం ఏదైతే మన అంతర నేత్రంతో చూస్తున్నామో అది మాత్రమే సత్యం. ఇప్పుడు మనకి మన ఆరా కానీ, మన చక్రాసు, కుండలిని, మన డిఎన్ఏ, మన అన్ని దేహాలు, వీటిల్ని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసుకోవడం ముఖ్యం. మనం ప్రత్యేకంగా ఏం కనెక్ట్ చేసుకోక్కర్లే. మన ఆలోచన విధానం, మన ఆహార విధానం, మన మాట తీరు, మన ప్రవర్తన ఎప్పుడైతే మారుతుందో ఆటోమేటిక్గా అవన్నీ వాటంతట అవే అవేకన్ అవుతాయి. వీటి కోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చెప్పాం కదా, అన్నీ మన ముంగిటికే వచ్చాయి, మన అరచేతిలోకే వచ్చాయి. అలాగే ఏదైతే మన ఛానల్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందో క్లియర్గా వినండి, అర్థం చేసుకోండి. ఏదైనా మనం మాట్లాడుతున్నాము, మనం ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాము, లేదా మనం చేసే పని మీద మన దృష్టి పెట్టడం లేదంటే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, ఎరుకలో ఉండాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి మాస్టర్స్, ఊరికే రాదు ఇది. దీనికి చాలా ప్రాక్టీస్ అనేది అవసరము. కాబట్టి నాకు కూడా ఏమి ఇప్పటికి కూడా మామూలుగా పెట్టరు టెస్టులు, ఫిజికల్గా కానీ హాస్టల్గా కానీ మామూలుగా పెట్టరు. అంటే నేను ఎంత మాత్రము ఎరుకలో ఉన్నాను, ఎంత మాత్రం ఇంకా అవేకనింగ్లో ఇంకా ముందుకు వెళ్తున్నానా, లేకపోతే కొంచెం నాలో కూడా ఏమైనా ఈ గర్వము, అహము అనేది ఉన్నాయా అని చెక్ చేస్తూనే ఉంటారు. నాకు ఈ మధ్య ఇచ్చిన రీసెంట్గా చెప్పింది ఏంటంటే, నీలో ఇంకా రోషం అనే పాలు ఎక్కువగా ఉంది అని చెప్పారు. ఓకే, తగ్గించుకుంటాము, ఎందుకంటే పుట్టుకతో వచ్చినవి అదేదో అంటారు కదా, పొడకలతో కానీ పోదని. ఈ రోషం అనేది నాకు ఎక్కువే మాస్టర్స్. అంటే దీన్ని కొంతమంది పొగరు అనొచ్చు, హెడ్ వెయిట్ అనొచ్చు, లేకపోతే ఇంకేదో అనుకోవచ్చు. నేనేమంటానంటే దీన్ని ఆత్మాభిమానం అంటాను. నా భాషలో నేను దీన్ని ఆత్మాభిమానం అనుకుంటాను. ఇది ఈ పాలు నాకు ఎక్కువే. కానీ మాస్టర్స్ ఏం చెప్పారంటే ఈ రోషాన్ని కొంచెం తగ్గించుకోవాలని చెప్తున్నారు. ఓకే ఓకే, మనం కూడా అంతలోకే అంతా ఎదిగిపోం కదా, కొంచెం నాకు కూడా సమయం పడుతుంది అని ముందుకు వెళ్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, అంటే మీకు ఇది బోర్ కొడుతుందని నేను కట్ చేసి చెప్తున్నాను. ముఖ్యంగా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, అదే మాస్టర్స్ నా ద్వారా చెప్పిస్తున్నది ఏంటంటే, మనము ఎవరిని ప్రత్యేకంగా చూడవద్దు. మనమందరం కూడా ఒక్కటే మాస్టర్స్. మనము అంటే ఎవరు? ఈ భూలోక వాసులు కావచ్చు, ఈ నక్షత్రలోక వాసులు కావచ్చు, ఈ గ్యాలక్సీలు, విశ్వాలు, ఈ సృష్టి అంతా కూడా ఏకత్వమే, ఒక్కటే. ఇక్కడ ఎవరిని ప్రత్యేకంగా చూడవద్దు, ప్రత్యేకంగా వాళ్ళ గురించి చర్చించవద్దు. మనం అలా చేసాము అంటే మనం పరిధులు గీసుకొని ఉంటాము. మనకు అందరూ సమానమే. ఎందుకంటే ఈ భౌతిక దేహం కేవలం మనం తాత్కాలికంగా ధరించామే కానీ ఆత్మస్థితిలో మనమంతా ఒక్కటే. మామాత్మ సర్వభూతాత్మ, అన్ని నేనుల్లో నేనై ఉన్న నేను. మనం భౌతిక మనసుతో కాదు, మనం విశ్వ మానసంతో కనెక్ట్ అయినప్పుడు అందరం ఒక్కటే అయిపోతాం. ఇక్కడ ఏ పరమ గురువులు, విశ్వగురువులు, లేదా వీళ్ళు గొప్ప, వీళ్ళు ఎక్కువ తక్కువ ఏముండదు. మనం ఆత్మస్థితిలో విశ్వమానసంతో కనెక్ట్ అయినప్పుడు అందరం ఒక్కటే అయిపోతాం. ఒకే గొడుగు నీడలోకి వచ్చేస్తాం, ఏకత్వంలోకి వచ్చేస్తాం. ఈ అంత ప్యూరిటీగా ఉంటాము. ఇది మనకు కావాల్సింది. మనం అసెండ్ అవ్వాలంటే ముఖ్యమైన పాయింట్ ఇదే. మనం ఏకత్వంలో ఉండాలి, ప్యూరిటీగా ఉండాలి. అందుకే ఎవరిని స్పెషల్గా చూడటమో, తక్కువ చేసి చూడటమో ఇవి వద్దు మాస్టర్స్. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా ముందుకు వచ్చేసాం, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాము. ఎంతసేపు మనము ఎక్కినంతసేపు మనము ఎంతో కష్టపడి ఎక్కుతూ వెళ్తామా, ఒక్కసారిగా కింద పడిపోతాం. మళ్ళీ లేవడం అంటే అంత ఈజీ కాదు. ఓకే మాస్టర్స్, నేను ఎక్కువగా లెంగ్తీ చేస్తున్నాను వీడియోస్ అనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ వీడియో 3-4 రోజుల క్రితమే రావాల్సింది, కానీ ఓకే మాస్టర్స్, అర్థం చేసుకోండి. ముఖ్యంగా ఫైనల్గా మనం చెప్పుకునేది ఏంటంటే, ఈ ఎర్త్ చక్ర, మన హార్ట్ చక్ర,
మన సోల్ స్టార్ చక్ర మూడింటిని ఒకే ఆలయంలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనదే. ఈ మూడు ఒక్కటైనప్పుడే మనం ఏకత్వంలోకి వస్తాం మాస్టర్స్. ఈరోజు మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి కట్ చేసుకుందాం, ఎండ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.